ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉప ఎన్నిక జరుగుతోందని బీఆర్ఎస్ నమ్ముతోందా? అందుకే ఘర్ వాపసీ అంటూ పాత నేతను తిరిగి ఆహ్వానిస్తోందా? ఇప్పుడున్న ఇన్ఛార్జ్ కంటే ఆ నాయకుడే సూపర్ అని పార్టీ పెద్దలు ఫీల్ అవుతున్నారా? డాక్టర్ రాసింది రోగి కోరుకున్నది ఒకటే మందు అన్నట్టు సదరు నేత కూడా సై అంటూ చేరికకు సిద్ధమైపోయారా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎవరా ఘర్ వాపసీ లీడర్? మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పట్టు నిలుపుకుంటేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న చర్యలు ఒక ఎత్తు అయితే, సత్తా చాటాలన్న టార్గెట్తో ప్రతిపక్షం బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే నాయకులు ఎవ్వరూ తమ పార్టీని విడిచిపెట్టి వెళ్లకుండా జాగ్రత్త పడడంతో పాటు గతంలో వెళ్ళిన వాళ్లకు కూడా ఘర్ వాపసీ అంటూ ఆహ్వానాలు పలుకుతోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నాయకుడు ఆరూరి రమేష్ తిరిగి కారెక్కడానికి సిద్ధమైనట్టు చెబుతున్నారు. గతంలో గులాబీ దళంలోనే ఉన్న ఆరూరి 2014, 2018 ఎన్నికల్లో వరుసగా ఆ పార్టీ తరపున వర్ధన్నపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2023లో మాత్రం ఓటమి తప్పలేదు. పార్టీ తాను ఓడిపోయాక కూడా నమ్మకంగానే ఉన్న ఆరూరి రమేష్ ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ టికెట్ ఆశించారు. కానీ బీఆర్ఎస్ అధిష్టానం నో చెప్పడంతో బీజేపీలోకి వెళ్ళి ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఓటమి తర్వాత నుంచి బీజేపీతో కూడా టచ్ మీ నాట్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే. ఇక ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహించిన వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఒక్క బీజేపీ సర్పంచ్ని కూడా గెలిపించుకోలేకపోయారు ఆయన. అయితే అప్పటికే బ్యాక్ టు హోమ్ మూడ్లో ఉన్నారని, బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమైనందునే ఆ ఎన్నికల్ని సరిగ్గా పట్టించుకోలేదన్న టాక్ కూడా నడిచింది. తిరిగి కారెక్కాలని ఇన్నాళ్ళు ఆరూరి తహతలాడితే ఇక ఇప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం కూడా రెడీ అంటూ డోర్ తెరిచేసిందట. అందుకు ప్రత్యేక కారణం ఉందని అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్కు మద్దతు పలుకుతున్నారు కడియం శ్రీహరి. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తుందని గులాబీ అధిష్టానం అంచనా. అందుకే ఆరూరి రమేష్ను తిరిగి తీసుకొని గన్పూర్ బరిలో దించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. గన్పూర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ తాటికొండ రాజయ్యను కాకుండా కొత్తగా ఆరూరిని కడియం మీద పోటీకి దింపడమే కరెక్ట్ అని ఆలోచిస్తుందట బీఆర్ఎస్ అధిష్టానం. అందుకే ఆయనకు కమ్ వెల్కమ్ అంటూ స్వాగతం పలికినట్టు సమాచారం. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు కూడా జరగబోతున్నందున ఈ టైంలో మాజీ ఎమ్మెల్యేని పార్టీలోకి తీసుకుంటే ఇటు మున్సిపల్ ఎన్నికలకు అటు స్టేషన్ గన్పూర్ బైపోల్కి కూడా ఉపయోగపడుతుందని లెక్కలేసుకుంటున్నట్టు తెలిసింది. వర్ధన్నపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఇప్పటికే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును నియమించింది పార్టీ. ప్రస్తుతానికి మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించినప్పటికీ భవిష్యత్తులో డీలిమిటేషన్ తర్వాత వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావే రంగంలోకి దిగుతారన్న ప్రచారం కూడా ఉంది. అందుకోసమే ఆ నియోజకవర్గానికి చెందిన ఆరూరి రమేష్ మళ్ళీ పార్టీలోకి వస్తున్నప్పటికీ ఆయనకు స్టేషన్ గన్పూర్ బాధ్యతలు ఇవ్వాలనుకుంటున్నట్టు సమాచారం. పార్టీ నుంచి వెళ్లిన వాళ్ళని వెనక్కి తీసుకోబోమని గతంలో చెప్పారు బీఆర్ఎస్ పెద్దలు. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారినందున ఎవరొచ్చినా ఆహ్వానిస్తామంటున్నట్టు చెప్పుకుంటున్నారు.